ఈ కథ పాత్రలు లేని ఓ కల్పితమైన కథ. ఇది గొడ్డలి కథ. గొడ్డలి. ఈ గొడ్డలి పని చేసుకునే పనికరం నుండి బంధాల్ని, కుటుంబాల్ని బలి తీసుకునే గొడ్డలిలాగా ఎలా మారింది? మనుషులు ఎవరి పని వారు ప్రశాంతంగా, ఏ కల్మషం లేకుండా శ్రద్ధగా వస్తువుని పనికరంగా వాడుతున్న సమయంలో, అవమానం, బాధ, కోపం, ఆలోచించని సమయంలో తీసుకున్న క్షణిక నిర్ణయం వల్ల పనికి వాడాల్సిన వస్తువు పగకి వాడతారు. వస్తువు ఆయుధంగా మారినప్పుడు మనిషి కూడా హంతకుడు అవుతాడు, హత్యలకి అలవాటు పడతాడు. కొందరు పగ అనే పేరుతో, ఇంకొందరు ఆత్మరక్షణ అనే ముసుగులో, ఇంకొందరు నరుక్కోవడం, చంపుకోవడమే పనిగా పెట్టుకుంటారు, అదే పనిగా మార్చుకుంటారు. మనిషిని అని మర్చిపోయి క్రూరమైన మృగంగా మారుతారు. అరే పరశురాములు, ఆడ నీ చెల్లి ఎవంతోనో లగ్గం చేసుకుంటే నువ్వు ఇక్కడ చెదలబట్టిన మొద్దు లెక్క కట్టెలొట్టుకుంటున్నావా? ఫు, నీదేం బతుకురా. సౌమాంగల్య ప్రార్థనా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. సౌమాంగల్య సిద్ధ్యర్థే గురుకటాక్షార్థం అనుగ్రహార్థం చ గురోః ప్రార్థనా. ఓం వృషధ్వజాయ విద్మహే గృణిహస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. అబ్బా, పౌరుషం అంటే నీదేరా పరశురాములు. తోడగొట్టిన చెల్లెని చూడకుండా చంపినవు. శభాష్రా. రే పరశురాములు, వాళ్ళిద్దరు చేసిన తప్పేందిరా? పెళ్లి చేసుకోవడమా? వాళ్ళిద్దరు చేసిన తప్పైతే మరి నువ్వు చేసిందేందిరా? కలిసి జీవితం పంచుకుందామనుకున్న వాళ్ళని క్రూరంగా గొడ్డలితో నరుకుతావా? అమాయకుడైన నా తమ్ముని ప్రాణాలు తీసుకుంటావా? ఇప్పుడు నీ రక్తం నా తమ్ముడి చావుకి సమాధానం చెబుతుంది. నీ వంశవృక్షాన్ని మొత్తాన్ని నరుకుతా చూడు.